మరియు భద్ర మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మన్ననూరు, తర్వాత ఎల్మపల్లి, కల్మనూరుపల్లి, చిత్తనూరుపల్లి, తర్వాత మాధవానిపల్లి, వీటితో పాటు చాలా గ్రామాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అన్నిటికి మించి ఇవాళ ఒక అచ్చంపేట నియోజకవర్గంలోనే 173 కోట్ల బీటీ రోడ్లు వచ్చినాయి. అదేవిధంగా 58 కోట్ల సీసీ రోడ్లు వచ్చినాయి. ఇంకా కొన్ని రాబోతూ ఉన్నాయి. ప్రతి ఊరికి, ప్రతి తండకు, ప్రతి కుడానికి బీటీ రోడ్ వేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబడ్డటువంటి అన్ని గ్రామాల్లో మరీ ముఖ్యంగా అమరాబాద్ మండలం, పదన మండలం గత 10 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు పనిచేయలేదు. మా ప్రభుత్వం ఈ ప్రభుత్వ రాష్ట్రంతో ఇవాళ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంది. దాంట్లో భాగంగానే నేను, నాతో పాటుగా మా గారు, ఏఈలు అందరూ, మా నాయకులందరూ కూడా ఇవాళ ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక అచ్చంపేట టౌన్లోనే 5 కోట్ల వరకు సీసీ రోడ్డు ఇచ్చాం. ఇది ఎప్పుడు ఇక్కడ ఒక మడుగులాగా ఉండేది, వర్షం పడితే బురద అయ్యేది, నీళ్లు నింటుండేది. అదేవిధంగా ఎక్కడ వరద వచ్చినా కొంతమంది ఆ వరదలు కొట్టుకుపోయిండు, ఒకతను చనిపోయిండు. అమరాబాద్ టౌన్లో వరదలు కొట్టుకుపోయి చనిపోయినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడు లేదు. మరి గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఒకరిద్దరు చనిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక చెరువు తెగిపోతే ఆ చెరువు నీళ్ళన్నీ కూడా డ్రైన్లో పోయేటట్టుగా చేస్తూ ఉన్నాం. అంటే 5 ఇక్కడ 4 అంటే 10 ఫీట్ల వెడల్పు, ఇంకో 10 ఫీట్ల డెప్త్, ఈ రకంగా 2-3 సైడ్ డ్రైన్లో ఈ టౌను. ఇదే కాకుండా సెంట్రల్లో ఉన్నటువంటి ఆ బజార్లో ఉన్నటువంటి దాన్ని కూడా డ్రైను. అదేవిధంగా ఈ పక్కన ఉన్న రోడ్లో సెంట్రల్ లైటింగు, 50 ఫీట్స్ వెడల్పు ఉన్నటువంటి రోడ్డును అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. ఆ దిశలోనే ఇవాళ శంకుస్థాపన దాదాపు 5 కోట్ల సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలు గమనించాలి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేయనటువంటి పనిని మేము చేయగలిగినాం. 10 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు పనిపెట్టి 2 మండలాలు. ఇది నా సొంత మండలం కాబట్టి ప్రజలు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏమేమి కావాలో దాని మీద దృష్టి పెట్టాం. త్వరలోనే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషను, తర్వాత అమరాబాద్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించాలని ఒక ఆలోచన ఉంది. అదే కాకుండా మధ్యమడుగు, మాచర్ల మధ్యన ఉన్నటువంటి కృష్ణా రివర్ పైన బ్రిడ్జి కానీ, అదేవిధంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్, వీటితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి తూర్పు పొడజాతి పశువుల సంతానోత్పత్తి అంటే బ్రీడింగ్ సెంటర్ను దాన్ని కూడా త్వరలో తీసుకురాబోతా ఉన్నాం. ఇదే కాకుండా ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆల్రెడీ దాని మీద రిపోర్ట్స్ కూడా అడిగారు. ఎన్ని వీలుంటే అన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి మంచి రోజులు వచ్చినాయి. మా ప్రయత్నం కూడా అదే విధంగా ఉంది. అదేవిధంగా నల్లమల్లలో ఉన్నటువంటి ఏవైతే టూరిజానికి అనువైనటువంటి ప్రాంతాలన్నీ కూడా టూరిజం డెవలప్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్ ద్వారా గుళ్ళ డెవలప్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్ జాయింట్ వెంచర్గా మొత్తం ఈ నల్లమలని టూరిజం హబ్ చేయాలనే ఆలోచన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే 25 కోట్లు రిలీజ్ చేశారు. గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ ఎంపీ మల్లు రవి గారు వారి సహాయ సహకారాలతోటి అచ్చంపేటలో అన్ని రకాలుగా, అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఆ దిశలో ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలు గమనించాలని కోరుకుంటూ, మరి ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా తప్పకుండా తీర్చిదిద్దాం. అన్నిటికి మించి ఇక్కడ కరెంటు సమస్య బాగుంది. ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం గారితో, గౌరవ డిప్యూటీ సీఎం గారు మల్లు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి 220/33 kV సబ్స్టేషన్ త్వరలో రాబోతుంది. ఇదే కాకుండా ఇక్కడ టేల్ ఎండ్ అయింది, మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రావటం లేదు. దాని మీద కూడా దృష్టి పెట్టి ఎండాకాలంలో కరెంటు ప్రాబ్లం, అదేవిధంగా మంచినీటి ప్రాబ్లం లేకుండా చూడటమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం.